గుడ్ మార్నింగ్, నేను జ్యోత్స్న. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.1% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఇంటి దగ్గర నుంచి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బయలుదేరారు. అటు పోలింగ్ బూతుల వద్ద ఓటు వేసేందుకు ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. క్యూఎంఎస్ ద్వారా పోలింగ్ కేంద్రాల దగ్గర రద్దీ ఎలా ఉందనే విషయం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. 220 కంపెనీల పారా మిలిటరీ బలగాలు మోహరించాయి. 19,000 మంది హోంగార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలి గంటలోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ నిర్మాణ్ భవన్ లో దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇక కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆయన సతీమణి లక్ష్మీపూరి, ఇతర కుటుంబ సభ్యులు ఆనంద్ నికేతన్ లో ఓటేశారు. ఢిల్లీ సీఎం అతిషి కాల్కాజీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేడీ అరవింద్ స్కూల్లో ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.1% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఇంటి దగ్గర నుంచి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో తెలియజేసేందుకు మనకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. మరి ఇక్కడ పరిస్థితి కానీ ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్టుగైతే మాత్రం దాదాపుగా 8.1% దాకా పోలింగ్ నమోదైంది 9 గంటలకి. మరి కొద్దిసేపట్లో పోలింగ్ పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మందకొడిగానే కొనసాగుతుంది. కొన్ని చోట్ల కొన్ని పోలింగ్ బూతుల్లో మాత్రం జనాలు ఎక్కువ ఉన్నారు. మరి కొన్ని పోలింగ్ బూత్లో పూర్తిగా జనాలే లేరు. చాలా బూతుల వరకు దాదాపుగా 25% బూతుల వరకు కూడా కొద్దిగా ఖాళీగానే ఉన్నాయి. మరి 9 గంటలు 10 గంటల తర్వాత ఆ పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఈ ప్రముఖులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, అలాగే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి జయశంకర్, అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సందీప్ దీక్షిత్, అలాగే సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. 1-2 చోట్ల మాత్రం చిన్న ఘర్షణలు జరిగిన చోట పోలీసులు ఎంటర్ అయి సమస్యను పరిష్కరించారు. అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే మాత్రం మంచిగానే సాగుతుంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మరి ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. మరి ఆ రోజు మధ్యాహ్నం నాటికే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అన్ని పార్టీలు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇద్దరు పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్సే గానీ, చెందిన కార్యకర్తలే గానీ, నేతలే గానీ పోలింగ్ ప్రాంతాల వద్ద వేచి ఉండి అక్కడ ఎలాంటి దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఇరు పార్టీలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల బీజేపీ పోలింగ్ బూత్లకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలను బీజేపీ కూడా అడ్డుకుంటుంది. మరి వీటన్నిటికీ ఈ పోలీసులు మాత్రం ఎక్కడికెక్కడ సమస్య ఉధృతం కాకుండా చర్యలు తీసుకుంటారు. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక ఫోర్స్ కూడా రిటర్నింగ్ అధికారులు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు చేరుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈవీఎంలు కూడా మంచిగానే పనిచేస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా
నడుస్తోంది. ఇక బీజేపీ మాత్రం ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అధికారం నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ఢిల్లీ ఎన్నికలు అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా మారే ఇటు బీజేపీకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి. మరి రెండు పార్టీలు కూడా నువ్వంటే నేను నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నాయి. ప్రజలు ఎవరికి తీర్పు ఇస్తారనేది ఈ నెల 8వ తేదీన తేలనుంది. రైట్ రామకృష్ణ.